హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయితే ఎలాంటి సాక్ష్యం లేకుండా మా బావ దగ్గరకు వెళ్ళి మీరు శోభచంద్రని చంపింది నేనేనని చెప్పబోతున్నారా ఎస్ఐ గారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. మీరు ఎన్ని చెప్పినా కూడా మా బావ సాక్ష్యం లేదే నమ్మడు. మీ టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఎస్ఐ గారు. వెళ్ళండి, వెళ్ళి మా బావకు ఆ శోభచంద్రను చంపింది నేనేనని చెప్పండి. అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. శరత్ చంద్ర చెప్పిన గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తాడు. ఇక శరత్ చంద్ర అప్పటికే వచ్చి ఎస్ఐ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సారీ శరత్ చంద్ర గారు, మిమ్మల్ని వెయిట్ చేపించినందుకు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు, రండి లోపలికి రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఎస్ఐని ఫాలో అవుతూ అపూర్వ కూడా గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తుంది. గెస్ట్ హౌస్లో శరత్ చంద్ర ఎస్ఐ ఏం మాట్లాడుకుంటారా అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. చెప్పండి ఎస్ఐ గారు, ఏదో సీక్రెట్గా నాతో మాట్లాడాలన్నారు. నా భార్య శోభచంద్రను చంపింది ఎవరో మీకు తెలుసా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర ఆధారం లేదు, నేను ఏం చెప్పినా కూడా ఈయన నిజంగానే నమ్మేలా లేరు అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ, సార్ మీ భార్య శోభచంద్ర గారిది ఫైర్ యాక్సిడెంట్ కాదు, అటెంప్ట్ టు మర్డర్ అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అది ఫోన్లోనే చెప్పారు కదా ఎస్ఐ గారు, సాక్ష్యం చూపించండి అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను సార్. మా కానిస్టేబుల్ ఒక అబ్బాయిని తీసుకొని మా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరంటే ఆ అబ్బాయిని ఎవరో రౌడీలు తరుముతున్నారని చెప్పారు. ఆ అబ్బాయికి మతిస్థిమితం కూడా సరిగా లేదు. మా భూమక్కను వెతుక్కుంటూ వచ్చాను అంటున్నాడు. అసలు ఆ భూమి ఎవరు, అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అతని బ్యాగ్ వెతికితే అతని దగ్గర ఒక టెడ్డీ బేర్ ఉంది సార్. ఆ టెడ్డీ బేర్లో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాలో శోభచంద్ర గారిని చంపింది రికార్డ్ అయింది సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అయితే ఆ రికార్డ్ ఇలా ఇవ్వు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. సార్ ఆ అబ్బాయి నేను మీకు ఫోన్ చేసే టైంలో అక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అంటే నీ దగ్గర ఇప్పుడు ఆ వీడియో రికార్డర్ లేదా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఆ అబ్బాయి ఆ వీడియో రికార్డర్ తీసుకునే వెళ్ళిపోయాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఎందుకయ్యా, డబ్బులు కావాలంటే డబ్బులు కావాలని అడగొచ్చు కదా, ఇలాంటివన్నీ చెప్పి మా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సార్ నేను డబ్బు మనిషిని కాదు సార్, నిజాన్ని బయట పెట్టే బాధ్యత గల పౌరుడిని సార్, నా గురించి మీరు అలా తప్పుగా మాట్లాడకండి అని చెప్పి ఎస్ఐ అంటాడు. సాక్ష్యం ఉంది అన్నావు, సాక్ష్యం తీసుకొని రామని ఫోన్లో అంత క్లియర్గా చెప్పాను, ఇప్పుడొచ్చి సాక్ష్యం లేదు అంటున్నావు, మరి నిన్ను ఎలా నమ్మాలి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. శరత్ చంద్ర గారు, మీరు నమ్మరని నాకు అర్థమైంది. తప్పకుండా ఏదో ఒక రోజు ఆ అబ్బాయిని పట్టుకుంటాను. ఆ రోజు సాక్ష్యంతో సహా మీ ముందు శోభచంద్ర గారిని చంపిన వాళ్ళను నిలబెడతాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నా శోభని చంపింది ఎవరో చెప్పు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆవిడ పేరు చెప్పినా కూడా సాక్ష్యం లేదు కాబట్టి మీరు నమ్మరని నాకు అర్థమైంది సార్. తప్పకుండా సాక్ష్యంతో మీకు నిజం తెలిసేలా చేస్తాను. సారీ సార్ అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా అపూర్వ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అపూర్వ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరో ఒక అబ్బాయి ఒక టెడ్డీ బేర్ తీసుకొని వచ్చాడా, ఆ టెడ్డీ బేర్లో నేను ఆ శోభచంద్రను చంపిన వీడియో రికార్డర్ ఉందా, ఎవరై ఉంటాడు ఆ అబ్బాయి, ఆ అబ్బాయిని పట్టుకుంటే అసలైన ఆధారం దొరకొచ్చు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ ఎస్ఐ కంటే ముందే నేను ఆ అబ్బాయిని పట్టుకోవాలి, ఆ అబ్బాయి దగ్గర ఉన్న వీడియో రికార్డర్ సంపాదించాలి అని అపూర్వ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ శివాని తీసుకొని ఇంటికి వస్తాడు. శారద శివాని చూసి ఎవరినైనా ఈ అబ్బాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ, వీడి పేరు శివ, ఈ రోజు నుంచి మనతో పాటు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నమస్కారం అమ్మా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. నమస్కారం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సార్, ఎవరూ లేని అనాథనైనా నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు, థ్యాంక్స్ సార్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. శివ, ఇంకెప్పుడు కూడా ఎవరూ లేని అనాథను అనకు, నీకు నేనున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి
శివ చెప్తూ ఉంటే ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లే, నువ్వు ఎలాంటి మొహమాటం పడకు శివ, అమ్మా శివని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, నువ్వు నాకు స్పెషల్గా చెప్పాలా నాన్న అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. రా శివ లోపలికి వెళ్దాం అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ శివ వెళ్తూ ఉంటే, శివ ఒక్క నిమిషం, ఈ టెడ్డీ బేర్ చాలా బాగుంది, నా గదిలో పెట్టుకోవచ్చా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాందేముంది సార్, పెట్టుకోండి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. గగన్కి ఆ టెడ్డీ బేర్ని చూడగానే చిన్నప్పుడు దానిలో ఒక చిన్న పాపను కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు మువ్వ నాకు దొరికింది ఇలాంటి టెడ్డీ బేర్లోనే అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. శివ ఈ టెడ్డీ బేర్ నీకెక్కడిది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అది మా అమ్మ ఇచ్చింది సార్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అమ్మ ఆకలిగా ఉంది అని చెప్పి శివ శారదను అడుగుతూ ఉంటాడు. అయ్యో నామతి మండ, రా నాన్న రా వచ్చి కూర్చో, టిఫిన్ తిందు గాని అని చెప్పి శారద శివకి ప్రేమగా వడ్డిస్తూ ఉంటే శివ శారదలో తన కన్న తల్లిని చూసుకుంటూ ఉంటాడు. కంట తడి పెట్టుకుంటూ ఉంటాడు. ఏమైంది శివ, ఎందుకు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ నాకు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. మీ అమ్మ లాంటిదన్నే అనుకో శివ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు చెర్రీ ఇంటికి వచ్చి భూమి భూమి అని చెప్పి భూమి కోసం పిలుస్తూ ఉంటాడు. వీడేంటి ఇంతలా భూమిని పిలుస్తున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి చెర్రీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నీతో కాస్త మాట్లాడాలి, బయటికి వస్తావా భూమి అని చెప్పి చెర్రీ పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి బయటికి వెళ్తుంది. ఇద్దరు కలిసి గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సక్సెస్ఫుల్గా మీ తమ్ముడు శివాని గగన్ అన్నయ్య ఇంట్లో పెట్టేశాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ చెర్రీ, నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయినా మామయ్య కాదనడు కదా, మీ తమ్ముడు శివాని ఇక్కడికి తీసుకురావచ్చు కదా భూమి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అపూర్వ పిన్ని వల్ల మా తమ్ముడికి ఎప్పుడైనా ఏదైనా హాని జరగవచ్చు, అందుకే మా తమ్ముడిని ఇక్కడికి తీసుకురాలేదు అని చెప్పి భూమి చెర్రీకి చెప్తూ ఉంటుంది. ఈ మాటలను అపూర్వ చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అంటే ఆ మతి స్థిమితం లేని అబ్బాయి భూమి వల్ల తమ్ముడు అనమాట. ఆ భూమి తమ్ముడిని గగన్ ఇంట్లో పెట్టిందనమాట. అంటే ఆ వీడియో రికార్డర్ గగన్ ఇంటికి చేరింది. వీళ్ళెవరూ చూడలేదు. వీళ్ళెవరూ చూడకముందే ఆ వీడియో రికార్డర్ని నేను సొంతం చేసుకోవాలి, సాక్ష్యాన్ని మాయం చేసేయాలి, అప్పుడు నేను ఇక ఎవరికీ దొరకను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈరోజే ఎలాగైనా సరే గగన్ ఇంట్లో నుంచి నేను ఆ సాక్ష్యాన్ని తీసుకువస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ టెడ్డీ బేర్ని తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకుంటూ, మువ్వా ఎక్కడున్నావు మువ్వా, ఆ రోజు నాకు ఈ టెడ్డీ బేర్లో నువ్వు దొరికావు, ఈ టెడ్డీ బేర్ని చూడగానే నువ్వే నాకు గుర్తుకు వచ్చావు మువ్వా, నువ్వు ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి గగన్ ఆ రోజు దొరికిన భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. గగన్ వాళ్ళు పడుకుంటారు. అపూర్వ ఇంట్లో కూడా అందరూ పడుకుంటారు. ఇదే కరెక్ట్ టైం, నేను ఆ గగన్ ఇంటికి వెళ్ళి ఆ కెమెరాను వీడియో రికార్డర్ను తీసుకొచ్చుకుంటాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. గగన్ గాడికి నేను దొరికిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకొని వస్తుంది. ఇక అపూర్వ గన్ను తీసుకొని కార్ డ్రైవ్ చేస్తూ గగన్ ఇంటికి బయలుదేరుతుంది. ఒరే గగన్, ఈరోజు ఆ కెమెరా కోసం నేను నీ ఇంటికి వస్తున్నాను, నన్ను నువ్వు చూసావే అనుకో నీ ప్రాణాలు పోతాయి, లేదంటే నాకు కావలసిన వీడియో రికార్డర్ని తీసుకొని నేను వచ్చేస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ గగన్ ఇంటికి చేరుకుంటుంది. ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. మెల్లగా దొంగలాగా గగన్ ఇంట్లోకి వెళ్తుంది. ఈ టెడ్డీ బేర్ ఎక్కడ ఉండుంటుంది అని చెప్పి అపూర్వ గగన్ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో బెడ్రూమ్స్లో ఏమైనా ఉంటుందా అని చెప్పి శారద బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. శారద బెడ్రూమ్లో ఎలాంటి టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో పూర్ణి బెడ్రూమ్లోకి వెళ్తుంది. పూర్ణి బెడ్రూమ్లో కూడా ఏమీ కనిపించకపోవడంతో గెస్ట్ బెడ్రూమ్కి వెళ్తుంది. శివాని చూస్తుంది. వీడేనేమో భూమి తమ్ముడు, ఖచ్చితంగా ఈ బెడ్రూమ్లోనే ఆ టెడ్డీ బేర్ ఉంటుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని శివ ఉన్న బెడ్రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. బెడ్రూమ్లో టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో టెడ్డీ బేర్ ఏమై ఉంటుంది, వీడి బెడ్రూమ్లోనే ఉండాలి, వీడి బెడ్రూమ్లో లేదు. ఇక ఆఖరిగా మిగిలింది గగన్ బెడ్రూమ్. వాడి బెడ్రూమ్కి కూడా వెళ్ళి చెక్ చేస్తే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా, పాతదని ఆ టెడ్డీ బేర్ని పడేశారా,
ఆ టెడ్డీ బేర్ పడేస్తే దానిలో ఉన్న వీడియో రికార్డర్ ఎవరికైనా దొరికితే ఎప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ మెల్లగా గగన్ బెడ్రూమ్కి వెళ్తుంది. గగన్ అటు ఇటు కదులుతూ ఉంటాడు. వీడు ఇంకా నిద్రపోలేదా, కదులుతున్నాడు అని చెప్పి అపూర్వ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. నిద్రపోయాళ్లే అని చెప్పి మెల్లగా గగన్ రూమ్లోకి వెళ్ళి టెడ్డీబేర్ కోసం వెతుకుతూ ఉంటే గగన్ బెడ్రూమ్లో టెడ్డీబేర్ కనిపిస్తుంది. టెడ్డీబేర్ని చూడగానే అపూర్వకు కూడా శోభచంద్ర గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇదే ఆ టెడ్డీబేర్, ఖచ్చితంగా వీడియో రికార్డర్ ఇందులోనే ఉంటుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని టెడ్డీబేర్లో ఉన్న వీడియో రికార్డర్ని తీయబోతూ ఉంటే గగన్ లేచి కూర్చుంటాడు. ఎవరు అని చెప్పి లైట్స్ వేస్తాడు. ఎదురుగా అపూర్వ ఉంటుంది. అపూర్వను చూసి గగన్ షాక్ అయ్యి, ఏయ్ ఏంటి నువ్వు దొంగలాగా మా ఇంటికి వచ్చావు, అది కూడా అర్ధరాత్రి సమయంలో అని చెప్పి గగన్ అపూర్వను అరుస్తూ ఉంటే శారద వాళ్ళకు మేలుకు వస్తుంది. రే గగన్, అనవసరంగా అరవకు, నా చేతిలో చచ్చిపోకు, నాకు కావాల్సింది ఒకటి మీ ఇంట్లో ఉంది, దాన్ని తీసుకెళ్లటం కోసమే వచ్చాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నీకు కావాల్సింది మా ఇంట్లో ఉందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవును అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఈ టెడ్డీబేర్ నాకు కావాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. టెడ్డీబేర్ కావాలంటుందంటే దీనిలో ఏదో ఉండుంటుంది, అదేంటో తెలుసుకోవాలి అని గగన్ మనసులో అనుకొని అది శివది, శివ టెడ్డీబేర్ నీకెందుకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. కావాలని చెప్పాను కదా అని చెప్పి అపూర్వ అంటుంది. నేను ఇవ్వను అని చెప్పి గగన్ అంటాడు. అయితే నా చేతుల్లో చచ్చిపోతావు నువ్వు అని చెప్పి అపూర్వ తన చేతిలో ఉన్న గన్నుని గగన్కి గురిపెడుతుంది. హలో, నేను మగాడిని, నువ్వు ఆడదానివి, నువ్వు గన్ని గురిపెడితే నేను భయపెడతా అనుకున్నావా అపూర్వ? అసలు ఈ టెడ్డీబేర్ ఎందుకో నీకు చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దానిలో ఒక వీడియో రికార్డర్ ఉంది, అది కావాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. వీడియో రికార్డరా? అలాంటిదేం లేదు అని చెప్పి గగన్ అంటాడు. ఉంది అని చెప్పి అపూర్వ అంటుంది. నన్ను తీసుకొని వెళ్ళిపోనివ్వు అని చెప్పి అపూర్వ టెడ్డీబేర్ దగ్గరకు వెళ్ళి వీడియో రికార్డర్ని తీసుకొని నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే హలో అపూర్వ, ఒక్కసారి ఆగు అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది. ఒకసారి అది ఇవ్వు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇవ్వను అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వ చేతిలో నుంచి గగన్ బలవంతంగా వీడియో రికార్డర్ని లాగేసుకుంటాడు. వీడియో రికార్డర్లో ఏముండుంటుంది, ఎందుకు ఈవిడ అర్ధరాత్రి సమయంలో దొంగలాగా వీడియో రికార్డర్ కోసం వచ్చింది అని చెప్పి గగన్ వీడియో రికార్డర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అందులో శోభచంద్రను చంపింది అపూర్వ అని చెప్పి రికార్డ్ అయి ఉంటుంది. అమ్మ అపూర్వ, ఇంతటి సాక్ష్యాన్ని నా ఇంటి నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లాలనుకున్నావా? నువ్వు మామూలు దానివి కాదే, నీ సంగతి ఇలా కాదు, ఆ శరత్చంద్ర దగ్గరే తెలుస్తాను రా అని చెప్పి గగన్ అపూర్వను లాక్కొని శరత్చంద్ర ఇంటికి వెళ్ళి శరత్చంద్ర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. శరత్చంద్ర బయటికి వచ్చి ఏంట్రా ఈ సమయంలో వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నీ భార్య శోభచంద్రను చంపింది నీ రెండవ భార్య అపూర్వ, ఇదిగో సాక్ష్యం అని చెప్పి గగన్ కెమెరాను శరత్చంద్రకి ఇస్తాడు. శరత్చంద్ర సాక్ష్యం చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. కోపంగా తన రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చి అపూర్వకు గన్ను గురిపెట్టి అపూర్వ, నా శోభను చంపింది నువ్వా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నీకు ఈ భూమి మీద నూకలు లేవు, నా చేతుల్లో నువ్వు చచ్చిపోయినట్టే అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వను షూట్ చేస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.